కొన్ని మాటలుంటాయి, అవి మన జీవితాల్నే మార్చే శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి కొన్ని శక్తివంతమైన మాటల వెనుక ఉన్న లోతైన జ్ఞానం గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఇవి వినడానికి పాత మాటల్లాగే అనిపించవచ్చు, కానీ మన ఈ ఆధునిక జీవితానికి ఇవి ఎంతగా ఉపయోగపడతాయో చూద్దాం. ఈ అందమైన మాటతోనే మొదలు పెడదాం. చూడండి, గొంగళి పురుగు తన కథ ముగిసిపోయింది అనుకుంటున్న క్షణంలోనే అది రంగురంగుల రెక్కలతో ఒక అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. మన జీవితాలు కూడా అచ్చం ఇలాగే ఉంటాయి కదా. ఒక అధ్యాయం ముగిసింది అని మనం బాధపడుతున్నప్పుడే బహుశా అంతకంటే అందమైన కొత్త అధ్యాయానికి అది ఆరంభం కావచ్చు. మరి ఈ మార్పు ఎక్కడ మొదలవ్వాలి? ఖచ్చితంగా మన లోపల నుంచే. ఎందుకంటే అంతిమంగా మన గుణమే మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. మనం బయట ప్రపంచంలో ఏం నిర్మించినా సరే దానికి పునాది మాత్రం మన లోపల, మన అంతరంగంలోనే పడాలి. ఇక్కడ చూడండి, అహంకారానికి వినయానికి మధ్య ఉన్న తేడా ఎంత స్పష్టంగా ఉందో. అహంకారం అనేది మనల్ని పతనానికి తీసుకెళ్లే దారి. అదే వినయం, అది నిజమైన జ్ఞానం ఉన్న వారి లక్షణం. ఇవి కేవలం రెండు గుణాలు కావు, ఇవి మనం ఎంచుకునే రెండు విభిన్నమైన జీవిత మార్గాలు. మరి అంత బలమైన అంతర్గత పునాదిని మనం ఎలా కట్టుకోవాలి? దానికి మన దగ్గరున్న పనిముట్లేంటో తెలుసా? మన ఆలోచనలు, మన మాటలే. మంచి మాటలు, మంచి ఊహ. ఇది మనకు తాత్కాలికంగా వచ్చే ఆనందాన్ని కాదు, ఎప్పటికీ మనతో నిలిచి ఉండే సంతృప్తిని, సుఖాన్ని అందిస్తాయి. సరే, మన లోపల పునాదిని బలంగా చేసుకుందాం. కానీ దాని ప్రభావం బయట ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? మన ప్రవర్తన ద్వారా, మన సంబంధాల ద్వారా. ఈ ప్రపంచం ఒక అద్దం లాంటిది అంటారు కదా. మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కాదంటారా? మన నిజమైన స్నేహితులెవరో, మనల్ని దెబ్బతీసే శత్రువులెవరో? దీనికి సమాధానం ఎక్కడో బయట వెతకక్కర్లేదు. ఎందుకంటే మన చేతలే మనకు మిత్రులను, శత్రువులను సంపాదించి పెడతాయి. సంబంధాలు ఎలా పనిచేస్తాయి? కొన్ని ప్రాథమిక సూత్రాలున్నాయి. చూడండి, మన ప్రవర్తనే మన చుట్టూ మనుషులను చేర్చుతుంది లేదా దూరం చేస్తుంది. నమ్మకాన్ని సంపాదించడానికి నెలలు, సంవత్సరాలు పడుతుంది, కానీ దాన్ని పగలగొట్టడానికి ఒక్క క్షణం చాలు. గర్వం అనేది స్నేహితులను కూడా శత్రువులుగా మార్చేస్తుంది. అందుకే అంటారు, తెలివిలేని స్నేహితుడి కన్నా తెలివైన శత్రువు ఎంతో మేలు అని. జీవితం అన్నాక సవాళ్ళు, కష్టాలు రావడం చాలా సహజం. కానీ కింద పడిపోవడం ముఖ్యం కాదు. పడిన ప్రతిసారి మరింత బలంగా ఎలా తిరిగి లేవగలుగుతున్నామన్నదే అసలైన కళ. కష్టాలను ఎదుర్కొని నిలబడే ఆ కళ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ మాటలు వినండి, ఇవి తిరిగి పుంజుకోవటానికి ఒక మంత్రం లాంటివి. ఒక రాజులా బ్రతకడం అంటే ఏంటి? మన మాటల్లో, మన నడకల్లో ఆ ఆత్మవిశ్వాసం కనిపించాలి. భయం కాదు, కింద పడిపోతానేమో అన్న భయంతో కాదు, స్థిరమైన అడుగులతో ముందుకు సాగాలి. మరి సంక్షోభ సమయాల్లో వివేకంతో ఎలా ఉండాలి? దానికి ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఉంది. 1, విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు ఏ సమాధానం చెప్పొద్దు. 2, అతి సంతోషంలో ఉన్నప్పుడు ఎవరికీ ఏ వాగ్దానం చేయొద్దు. 3, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఈ 3 సూత్రాలు మనల్ని ఎన్నో తప్పుల నుండి కాపాడతాయి. ఓకే, మన గుణం, మన ప్రవర్తన, కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం, వీటన్నిటి గురించి మాట్లాడాం. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయానికి వద్దాం. అసలు జీవితానికి కొలమానం ఏంటి? మన లక్ష్యం ఏంటి? మనం వెళ్ళిపోయాక ఎలాంటి వారసత్వాన్ని ఇక్కడ మిగిల్చి వెళ్తున్నాం? ఈ తేడా చూడండి ఎంత స్పష్టంగా ఉందో. కేవలం మన కోసం, మన స్వార్థం కోసం జీవిస్తే మన జీవితం మనతోనే ముగిసిపోతుంది. అదే నలుగురి కోసం, జనం కోసం జీవిస్తే వాళ్ళ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాం. ఒకటి స్వీయ నిర్బంధమైతే మరొకటి శాశ్వతత్వానికి దారి. అందుకే ఈ చివరి ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితం కేవలం ఒక సమాధిలా మిగిలిపోతుందా, లేక నలుగురు గుర్తుంచుకునే ఒక సన్మానంలా నిలిచిపోతుందా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవలసిందే. మనం ఏం మిగిల్చి వెళ్ళాలనుకుంటున్నాం? ఈ మాటలు మన జీవిత లక్ష్యం గురించి ఆలోచించడానికి ప్రేరేపిస్తాయని ఆశిస్తున్నాను.